అది పాస్కా పండుగకు మొదటి రోజు. యేసు తాను ఈ లోకమును వీడి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ సమీపించినదని గ్రహించెను. ఈ లోకమున ఉన్న తన వారిని ఆయన ప్రేమించెను, వారిని చివరి వరకు ప్రేమించెను. వారు భోజనము చేయుచుండగా సీమోను కుమారుడు యూదా ఇస్కరియోతు హృదయములో అప్పటికే పిశాచము యేసును అప్పగింపవలెనని ఆలోచన కలిగించెను. తండ్రి సమస్తము తన చేతికి అప్పగించననియు, తాను దేవుని యొద్ద నుండి వచ్చిననియు, మరల దేవుని యొద్దకు వెళ్ళవలసి ఉన్నదనియు ఎరిగి యేసు భోజన పంక్తి నుండి లేచెను. పిమ్మట తన పై వస్త్రమును తీసివేసి నడుమునకు తుండుగుడ్డ కట్టుకుని ఒక పల్లెములో నీళ్లు పోసి తన శిష్యుల పాదములు కడిగి నడుమునకు కట్టుకున్న తుండుగుడ్డతో తుడవనారంభించెను. అట్లు ఆయన సీమోను పేతురు యొద్దకు రాగా అతడు, ప్రభు, నీవు నా పాదములు కడుగుదువా అని ఆయనకు అనెను. నేను చేయుచున్నది ఇప్పుడు నీవు గ్రహింపలేవు, ఇక మీదట తెలుసుకొందువు అని యేసు పలికెను. నీవు నా పాదములు ఎన్నటికీ కడుగరాదు అని పేతురు పలికెను. అందుకు యేసు, నేను నిన్ను కడిగిన పక్షమున నాతో నీకు భాగం ఉండదు అని చెప్పాను. అట్లయినా ప్రభు, నా పాదములు మాత్రమే కాదు, నా చేతులను నా తలను కూడా కడుగుము అని సీమోను పేతురు పలికెను. స్నానం చేసిన వాడు పూర్తిగా శుద్ధుడై ఉన్నాడు. అతడు పాదములు తప్ప మరేమీ కడుగుతున్న అవసరం లేదు. మీరు శుద్ధులు, కానీ మీలో అందరూ కాదు అని యేసు అతనితో చెప్పాడు. ఆయన తను అప్పగించు వారిని ఎరిగి నేను కనుక మీరు అందరూ శుద్ధులు కాదు అని పలికెను. ఆయన వారందరూ కాలు కడిగిన పిమ్మట మరల తన పై వస్త్రము ధరించి తన స్థానంలో కూర్చొని కలెను. నేను ఇప్పుడు చేసినది మీకు అర్థమైనదా? మీరు నన్ను బోధకుడనియు ప్రభువుడనియు పిలుచుచున్నారు.